హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో 6th క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ రీడింగ్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో థర్డ్ లెసన్ రీడింగ్ చూద్దాం. థర్డ్ లెసన్ భూస్వరూపాలు భాగం ఏ. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ లేదా ఏకరీతిగా కానీ లేదు. అనేక రూపాలలో ఎత్తు పల్లాలుగా ఉంది. కొన్ని చోట్ల ఉన్నతి చెందిన పర్వతాలు కొండలుగా అత్యధిక వాలుతోనూ, మరికొన్ని చోట్ల విశాలమైన పల్లపు ప్రదేశాలుగా ఉంది. మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటి మధ్య ఎత్తులో అంతరాన్ని గమనిస్తారు. దీనినే ఒక ప్రాంతం యొక్క భూ నైసర్గిక స్వరూపం అంటారు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మీరు అనేక కొండలను లేదా పర్వత శ్రేణులను చూసే ఉంటారు. పర్వతాలు అత్యధిక ఎత్తును, వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉండటాన్ని గమనిస్తారు. భారతదేశ పట్టంలో హిమాలయాలు, ఆరవల్లి, పింద, సాత్పుర పర్వతాలను పరిశీలించండి. ఇవి మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు. మన రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి మరియు జయశంకర్ జిల్లాలో చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న కొండల వరుసలు అక్కడక్కడ మనం చూడవచ్చు. ఇవి ఆదిలాబాదు, నిర్మల్లోని సాత్మల కొండలు, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్లోని బాలాఘట్ శ్రేణులు, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలోని కందికల్ కొండలు మరియు జగిత్యాల జిల్లాలోని రాకి కొండలు. వీటిని పటంలో పరిశీలించండి. ఇక్కడ చూడండి కొండలు. పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వాటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. పీఠభూములు పర్వతాల వల్ల కాకుండా స్వల్ప అసమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అని పిలుస్తారు. తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది తూర్పునకు వాలి ఉన్నది. మైదానం. మరోవైపు మైదానాలు అనేవి సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలు. పెద్ద నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచినాయి. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది. ఈ 2 విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అని పిలుస్తారు. తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. భారతదేశానికి పశ్చిమాన పశ్చిమ తీర రేఖ మైదానం ఉంది. ఏ రాష్ట్రాలు వీటి కిందికి వస్తాయో కనుగొనండి. పీఠభూమి పిక్చర్. భూ ఉపరితల స్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మొదలైన వాటిని నైసర్గిక స్వరూపాలు అంటారు. తెలంగాణ రాష్ట్రం వివిధ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది. 35వ పేజీలో ఇచ్చిన పటం 1 చూడండి. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణ నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపునకు ప్రవహిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది కూడా తూర్పు వైపునకు వాలి ఉంది. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, సంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండగా వరంగల్, కరీంనగర్ పట్టణాలు దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయి. ఈ భూస్వరూపాల గురించి మరియు ఇక్కడి ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉందో తర్వాత అధ్యాయంలో తెలుసుకుంటాము.
ఇక్కడ ఇచ్చిన కొండలు, మైదానాలు, పీఠభూములు చిత్రాలను పరిశీలించి మీ ప్రాంతం వీటిలో దేనిని పోలి ఉందో తెలపండి. తెలంగాణ పటాన్ని పరిశీలించి క్రింద ఇచ్చిన పటంలో ఏవి ఎగువ, దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయో గుర్తించండి. తెలంగాణ భౌతిక స్వరూపం ఇక్కడ చూడండి పిక్చర్. కొండలు, పెద్ద నదులు, దిగువ తెలంగాణ పీఠభూమి, ఎగువ తెలంగాణ పీఠభూమి, జిల్లా సరిహద్దు, రాష్ట్ర సరిహద్దు. ఇది చూడండి పిక్చర్లా, ఇది కొండలు ఏ జిల్లాలో ఉన్నాయో చూడండి. పెద్ద నదులు, ఇది నది. దిగువ తెలంగాణ పీఠభూమి ఇటు సైడ్ మొత్తం, ఎగువ తెలంగాణ పీఠభూమి ఈ కలర్. ఇది జిల్లాల సరిహద్దు, ఇది రాష్ట్రాల సరిహద్దు. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ మహారాష్ట్ర, ఉత్తరం కూడా మహారాష్ట్ర, తూర్పు సైడ్ ఛత్తీస్గఢ్, దక్షిణం సైడ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కర్ణాటక. భువనగిరి, భద్రాచలం, సిద్దిపేట, మంతని, మంచిర్యాల, షాద్నగర్, సిరిసిల్ల, చెన్నూరు, కామారెడ్డి, వికారాబాద్. అనంతగిరి కొండలు, దేవరకొండలు, నిర్మల్ కొండలు, చిన్నపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? డెల్టా. మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో గోదావరి, కృష్ణ అనే 2 నదులు ముఖ్యమైనవి. ఈ నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. గోదావరి, కృష్ణ నదులు తెలంగాణ పీఠభూమిలోని అనేక చిన్న నదులను తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఈ రకంగా తూర్పు తీర మైదానంలో ఏర్పడిన 2 త్రిభుజాకార డెల్టా ప్రాంతాలను పరిశీలించండి. చిత్రం 3.4లో ఉంది. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాగా ఏర్పడతాయి. సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినవి వరద ప్రాంతాలలో మేటలుగా ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడి భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. నదులకు అడ్డంగా నిర్మించిన ఆనకట్టలు డెల్టా ప్రాంత నేలలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించండి. భారతదేశంలోని ఇంకొన్ని డెల్టా పేర్లను తెలుసుకోనండి. కృష్ణా మరియు గోదావరి నదులలో తెలిపే కనీసం 2 ఉపనదుల పేర్లను చెప్పండి. గోదావరి నది పైన నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట గల ప్రాంతాన్ని గుర్తించండి. మెదక్ జిల్లాలో అతిపెద్ద ఆనకట్టను నిర్మించడం ఎందుకు సాధ్యపడదు? కృష్ణా గోదావరి డెల్టా ఉపగ్రహ ఛాయాచిత్రం. గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. హిందూ మహాసముద్రం. దక్షిణ భారతదేశ ప్రధాన భూస్వరూపాలు మైదానాలు, పీఠభూములు, కొండలు ఆర్ పర్వతాలు. ఇక్కడ చూడండి కొండలు, పర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. మైదానాలు, పీఠభూమి. ఇక్కడ అరేబియా సముద్రం, ఇక్కడ బంగాళాఖాతం, కింద హిందూ మహాసముద్రం.